హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇవాళ వీడియో వచ్చేసి మా ఫ్రెండ్ వాళ్ళ రూమ్కి వెళ్ళాము. ఏదైనా ఫుడ్ ప్రిపేర్ చేసుకుందాం, వీకెండ్ కదా అని వెళ్ళాము. తందూరి చికెన్ అయితే చేసుకున్నాము. మసాలా కోసం చికెన్ అయితే మ్యారినేట్ చేస్తున్నాం. పీసెస్ కూడా కట్ చేసుకుంటున్నాం మొత్తం. ఇదైతే మా ఫ్రెండ్ వాళ్ళ రూము. రీసెంట్గా షిఫ్ట్ అయ్యారు. రూమ్ మాత్రం చాలా బాగుంది. ఇది కారం, ఉప్పు, ధనియా పౌడర్, ఇంకా కొన్ని మసాలాస్ కూడా, అన్నీ కూడా చికెన్ మసాలా, జింజర్ గార్లిక్ పేస్ట్, ఇంకా మీ దగ్గర ఉన్న అన్ని మసాలాస్ కూడా వేయండి టేస్ట్ కోసం, చాలా బాగుంటుంది. లాస్ట్లో కొంచెం పెరుగు వేసేసి మిక్స్ చేసుకుందాము. ఫుడ్ కలర్ ఉంటే కూడా కొంచెం వేసుకుని, లైట్గా కలర్ ఎక్కువ వేసుకోకండి, జస్ట్ కలర్ కోసం. ఇప్పుడంతా కూడా మిక్స్ చేద్దాము. మసాలా అనేది ఆ పీసెస్కి పట్టాలి, చాలా బాగుంటాయి టేస్ట్ అనేది. చూడండి, ఇప్పుడైతే మొత్తం మిక్స్ చేసుకున్నాం. ఇవాళ సండే కదా, మీ ఇంట్లో ఏంటో ఒక కమెంట్ చేయండి. చికెనా, మటనా? చూడండి, మొత్తం అయితే మిక్స్ చేసుకున్నాం. ఫ్రిడ్జ్లో ఒక 2 to 3 hours ఫ్రిడ్జ్లో పెట్టేస్తే మసాలా అంతా కూడా ఉంటుంది మంచిగా. ఒక 2 hours తర్వాత తీసాము. ఓవెన్కి మొత్తం కూడా నీట్గా పెట్టేసుకుందాం. చూడండి, మసాలా అంతా కూడా ఓవెన్లో ఒక 20 minutes పెడితే మనకి చాలా బాగుంటుంది. 20 minutes 250 degrees మన చికెన్ అయితే రెడీ అవుతుంది. ఈలోపు బయట వ్యూ చూద్దాము ఎలా ఉందో. ఇదైతే వ్యూ. ఇప్పుడే వాన పడింది, అయినా కూడా స్విమ్మింగ్ చేస్తున్నాడు చూడండి. బయట వ్యూ అయితే చాలా బాగుంది. మన ఇండియాలో కూడా వానలు పడుతున్నాయి, రీల్స్ చూశాను. అందరు కూడా సేఫ్గా ఉండండి, అవసరం ఉంటేనే బయటికి వెళ్ళండి. ఇదైతే మా ఇంటి దగ్గర నుంచి పెద్ద బిల్డింగ్స్ ఉంటాయి మొత్తం కూడా ఇక్కడ. ఫైనల్లీ మన చికెన్ అయితే రెడీ అయింది. ఇప్పుడే ఓవెన్ నుంచి బయటికి తీసాము. చూడండి, చికెన్ అయితే బాగా ఉడికింది. ఫైనల్లీ మన తందూరి చికెన్ అయితే రెడీ అయిపోయింది. బయట వాన, ఇంట్లో వేడివేడిగా చికెన్ కాంబినేషన్ అయితే చాలా బాగుంటుంది. మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కూడా కమెంట్ చేయండి. ఫిలిపైన్స్ నుంచి అన్నీ కూడా నేను నీట్గా ఎక్స్ప్లెయిన్ చేసి